కొన్ని కొన్ని సార్లు ఇప్పుడు మొన్న మన దేశంలో సైన్యం తిరుగుబాటు చేసేసింది. 20,000 మంది సైన్యం రాజీనామా చేశారు. 30,000 మంది రాజీనామా చేశారు. యువతరాన్ని బేస్ చేసుకొని పోలీసులు రాజీనామా చేశారు. ఇదొక డ్రామా నడిచింది. ఇదొక ప్రాపగాండా నడుస్తుంటుంది. అట్లాగే ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఒక ప్రాపగాండా నడుస్తుంది. 100 మంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సోల్జర్స్, కమాండర్లు వాళ్ళ ఆయుధాలు దించేశారు. వాళ్ళందరూ కూడా ఏదైతే మాస్ రెబెలియన్ కిందకి తయారయ్యారు. ఇజ్రాయెల్‌లో తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకు తిరగబడాలి వాళ్ళు అంటే, హమాస్ వాళ్ళని చంపడాన్ని, హెజ్బుల్లా వాళ్ళని చంపడాన్ని, లేకపోతే హౌతీలను చంపడాన్ని వ్యతిరేకిస్తున్నారట. ద్వారాలు తెరిచేసి అందరిని తీసుకొచ్చుకొని ఇజ్రాయెల్‌లో కూర్చోబెట్టుకున్న తర్వాత వీళ్ళందరూ బతకడానికి ఎక్కడికెళ్తారో తెలుస్తది. ఎవడో ఇట్లాంటి గొట్టం లక్షణాలు ఉన్నటువంటోడు ఉంటే ఉండొచ్చు. అదే జరిగితే గనక ఇజ్రాయెల్ సర్వనాశనం అవుద్ది. ఇంతకుముందు నెతన్యాహు దిగిపోయినప్పుడు ఇట్లాగే వామపక్ష భావజాలికులు అక్కడ ప్రభుత్వాన్ని ఏలారు. ఆ టైంలో గాజా నుంచి తీసుకొచ్చి ఇజ్రాయెల్‌లో బ్రతకడానికి అవకాశం కల్పించారు. వాళ్ళందరూ ఆ తర్వాత 2,000 మందిని ప్రాణాలు తీసినటువంటి హెజ్బుల్లా, హమాస్‌కి స్వాగతం పలికి ఏ ఏ ఇళ్లల్లో వృద్ధులున్నారు, ఏ ఏ ఇళ్లల్లో ఎక్కడెక్కడ ఉంటారు అన్నటువంటిది వాళ్ళ ఇళ్ల అనుపానులు చూపెట్టి, తాము ఎవరి ద్వారా అయితే తిండి తిన్నారో, ఎవరిళ్లలో అయితే పనిచేశారో వాళ్ళందరూ ప్రాణాలు తీసి వాళ్ళందరూ అత్యాచారాలు జరగడానికి కారకులయ్యారు. కాబట్టి మనం ఏదైనా ఉదారవాదం అతి మంచిది కాదనమాట.